హాయ్ రా మామ. హైరా మామ. ఈరోజు ఏంటి విశేషాలు? ఈరోజు మనం శిల్పారామంకి వెళ్దామా? అక్కడే ఏంటి స్పెషల్? స్పెషల్ ఏంటి అంటావేందిరా? మన హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కనే ఉంది, తెలియదారా నీకు? అంత స్పెషల్ ఏముందిరా? 1992లో ఈ వేదికను ఏర్పాటు చేసి 1998లో పూర్తి చేశారు. అదే సంవత్సరం జూన్ 21న ప్రారంభమైంది. అక్కడ భారతీయ కళలు, చేనేత పనులు, మన సంస్కృతి సంప్రదాయాలు, జీవన విధానం గురించి తెలియజేసేలా ఉంటుంది. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన గ్రామీణ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అని పట్టణవాసులకు తెలియజేసే విధంగా గ్రామీణ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అవునా? ఇంకా చూడ్డానికి ఏమేమి ఉన్నాయి? గ్రామంలో కులవృత్తుల గురించి తెలుసు కదరా నీకు? తెలుసు, కానీ అంత డెప్త్గా తెలియదు. ఇక్కడ తెలియజేసే విధంగా ఉంటాయిరా. బంకమట్టితో కుండలు తయారు చేయడం, వడ్రంగి వారు వ్యవసాయ పనిముట్లు తయారు చేసే విధానం కనిపిస్తుంది. వ్యవసాయం ఎలా చేస్తారు, పండించిన ధాన్యం నిల్వ చేసే విధానం, కళాకారులు, గ్రామీణ వీధి నాటకాలు, తోలుబొమ్మల ప్రదర్శన, ఇంకా చాలా ఉన్నాయిరా. చిలక బొమ్మలు, చెక్క బొమ్మలు తయారు చేసే విధానం, గ్రామంలో సంత ఎలా జరుగుతుంది, చేనేత కళాకారులు బుట్టలు తయారు చేయడం, గిరిజన జీవన విధానం, కట్టెల పొయ్యిలో వంట చేసే విధానం, మన పండుగలైన బతుకమ్మ, బోనాల పండుగ, పోతురాజు వేషం, మన సంస్కృతి విధానం ఏ విధంగా తెలియజేసే విధంగా ఉంటుంది అక్కడ. మనం ఇప్పుడు ఆన్లైన్ ద్వారా సమాచారం తెలుసుకుంటున్నాం, కానీ గ్రామంలో డప్పు మోయించి సమాచారం తెలియజేసే విధానం ఉండేది. నూలు వడికి బట్టలు తయారు చేసే విధానం కనిపిస్తుంది. అక్కడ సందర్శించిన వారికి గ్రామీణ జీవనం, కళలు, కళాకారులు, వృత్తులు, జీవన విధానం మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇంకా బర్డ్స్ పార్క్ ఏర్పాటు చేశారు. అక్కడ చిలుకలు, పక్షులు, నెమళ్ళు, పిట్టళ్ళు, హంసలు, బాతులు, రకరకాల పావురాలు, పక్షులు కూడా ఉన్నాయిరా. అక్కడ ఆకర్షించే రకరకాల పూల మొక్కలు కూడా ఉన్నాయిరా. హోమ్ డెకరేషన్, ఇంటి అలంకార వస్తువులు కూడా అక్కడ దొరుకుతాయిరా. మరి ఆలస్యం ఎందుకు, వెళ్దాం పద.